పిన్నేమో వెళ్ళి అరుంధతి ఇంట్లో ఉంటుంది. వారాహి తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సొస్తుందనే బాధలో ఉంది. మీరు కూడా సరిగ్గా మాటామంతి లేకుండా ఉంటున్నారు. ఇంట్లో పేరుకే ఇంద్రం ఉన్నాం కానీ ఒంటరిగా ఉంటున్నామనిపించేలా ప్రవర్తిస్తున్నారు. చెప్పండి, ఏం పని మీద వెళ్తున్నారు? అమ్మా అదేనమ్మా, నేను అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న ప్రణయ్ కేసు ఉంది కదా, దాని గురించి కొంచెం గట్టిగా వర్క్ చేస్తున్నాను. ఆ విషయంలోనే సునైనా హెల్ప్ తీసుకుంటున్నాను. ఏంటి, సునైనా హెల్పా? ఇంత భయస్తురాలి హెల్పా? సరిపోయింది. సరే వెళ్ళిరండి. కానీ ఏ తప్పు జరగకుండా చూసుకోండి, తెలుసుగా? తెలుసమ్మా, తప్పు చేస్తే శిక్షకు సిద్ధంగా ఉండాలి. ఏ తప్పు జరగలేదని నిరూపించాలని మా ప్రయత్నం అమ్మా. సరే, బయలుదేరండి. అరుంధతి, ఇదేంటి, ఎప్పుడు ఏంటి మొహమే చూడనివాడు ఏంటి గుమ్మం తొక్కుతున్నాడు? ఏంటి అయోమయంగా చూస్తున్నా? పెళ్ళాం బిడ్డల్ని గాలి కొదిలేసిన మనిషి ఇన్నేళ్ల తర్వాత ఇలా వచ్చాడేంటా అని. ఇన్నేళ్ల తర్వాత వస్తే అయోమయంగా అనిపించిందా? కాసేపట్లో క్లారిటీ వచ్చేస్తుందిలే. నీ మీద ప్రేమ పొంగి రాలేదులే. రాతి గుండె ఉన్నవాడు ప్రేమతో వచ్చాడని అనుకునేంత పిచ్చిదాన్ని కాదు నేను. అరుంధతి, విలువలేని మనిషిని వెంట పెట్టుకొని తిరిగితే నీ విలువ కూడా నేలన పడిపోతుంది. ఆ విషయం తెలుసుకో. శేఖర్ వచ్చింది నా విలువ తగ్గించడానికి కాదు, మీరంత విలువలేని మనుషులో సాక్ష్యాలతో నిరూపించడానికి. అరుంధతి, 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 అరుంధతి. ఏంటలా షాక్ అయి చూస్తున్నారు? పోలీసులు ఎందుకొచ్చారు? నీ కూతురు ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేసి మర్డర్ చేసింది కదా.